ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనము. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దేవుడు అబ్రహాము శారమ్మకి గొప్ప వాగ్దానం ఇచ్చారు. మీదటికి నీ వద్దకు నేను మరలా వస్తాను, నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి కంటుంది అని దేవుడు ముందుగానే వారిని ఆశీర్వదించి ఆ విజయాన్ని వారి జీవితంలో ఇచ్చాడు. ఆమేన్. ఈరోజు ఎక్కడ నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఆయన ముందే ఇచ్చేశారు. ఆనాడు దేవుడి మాట చెప్పినప్పుడు సారమ్మ కూడా నవ్విందంటండి. అంతకు ముందే అబ్రహాము కూడా నవ్వాడు అని లేఖనములో ఉంది. ఎందుకో తెలుసా? మేము ముసలివారం అయిపోయాం కదా, మాకెలా జరుగుద్ది కార్యము, నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, ఎలా జరుగుతుంది అద్భుతం అని సారమ్మ అబ్రహాములు కూడా నవ్వారంటండి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవుని వల్ల కానిది ఏదైనా ఉందా? మనుష్యులను రూపించిన వాడే మరొక మనిషిని, సంతానాన్ని ఇవ్వలేడా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆనాడు దేవుడు వాగ్దానము చేసినట్టుగానే అద్భుతంగా ఇస్సాకుని దేవుడు వారికి ఇచ్చారండి. ఈరోజు నీ జీవితంలో కూడా మనం అందరము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమే కదా. మరి నీ జీవితంలో ఉన్న ఏదైనా ఒక అవసరత తీర్చడం కానీ, ఒక బాధను తొలగించడం కానీ, నెమ్మది నీకు ఇవ్వడం కానీ, శుభకార్యము జరిగించడం కానీ దేవునికి అసాధ్యమా? ఎంత మాత్రం కాదు కదా. అందుకనే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని అబ్రహాము వలె నీవు ఎంచి ఈరోజు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని విన్నావో ఒకటే ప్రార్థన చేయి. అయ్యా, అసాధ్యమైన అబ్రహాము శారములకే నీ కృపచేత సంతానం ఇచ్చావు కదా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నీవే సర్వశక్తిగల దేవుడు అని నేను విశ్వసిస్తున్నాను తండ్రి అని దేవునితో ఈ మాట చెప్పి నువ్వు ప్రార్థన చెయ్యగలిగితే, దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ ప్రార్థన ముగియక మునిపే యేసు నామంలో నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. అయితే ఒక మాట చెప్పన ప్రియులరా, ఆనాడు అబ్రహాము కానీ సారమ్మ కానీ దేవునికి వ్యతిరేకముగా పాపం చేసినట్టుగా బైబిల్లో లేదు. వారు యథార్థంగా జీవించారట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు ఖచ్చితంగా దేవుని ఎదుట నిందారహితురాలుగా జీవించాలి. లోక పాపముల్లో ఉండి మరలా దేవుని వద్దకు వచ్చే ఆశీర్వాదము నువ్వు పొందుకోలేవు. దేవుని ఎదుట నమ్మకంగా ఉంటేనే నీతిమంతుల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు నీ మీద దేవుడు ఆశీర్వాదం అనే వర్షాన్ని ఆయన కుమ్మరించాలని ఆశపడుతున్నాడు గనక వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి నీవు దేవుణ్ణి అడగగలిగితే గనక ఇప్పుడే ఈ వాగ్దానము నీ పట్ల, నీకు ఏదైతే మేలో ఆ రీతిగా నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.